అందరికీ నమస్కారం. చీజ్ ఇష్టపడే ఎవరికైనా సరే ఇప్పుడు మనం చేసే రెసిపీ చాలా ఇష్టపడతారు. అదేనండి చీజ్ ఆమ్లెట్. బాగుంది కదా, వినటానికి టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా మనం ఆమ్లెట్ తింటూ ఉంటే చీజు ఇలా సాగుతూ ఉంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాము. దీనికోసం నేను ముందుగా 2 ఎగ్స్ని తీసుకున్నాను. ఈ విధంగా ఎగ్ లోపల ఉన్న జ్యూస్ని మొత్తం ఒక జార్లోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేయడం వల్ల ఆమ్లెట్ పఫీగా వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఆమ్లెట్ వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి వేడెక్కే వరకు ఉంచుకోవాలి. ప్యాన్ వేడెక్కే లోపుగా మనం ఒక పని చేద్దాము. ఒక చిన్న గ్లాసులోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకొని దానిలో మనం టేస్ట్కి సరిపడినంత సాల్టు, అవసరమైతే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి బాగా కరగనివ్వాలి. ఇలా కలుపుకొని ఇది మెల్ట్ అయిన తర్వాత దీన్ని మనం ఎగ్ జ్యూస్లోకి వేసుకోవాలి. డైరెక్ట్గా ఎగ్లోకి సాల్టు, రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే చక్కగా మెల్ట్ అవ్వదు. అందుకని ఈ విధంగా చేసుకొని వేస్తే చక్కగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది, మనం ఆమ్లెట్ వేసుకుందాం. ఈ విధంగా హాఫ్ జ్యూస్ని మనం ప్యాన్ మీద వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకుందాము. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆమ్లెట్ చుట్టూరు మనం బటర్తో కాల్చుకుందాము. ఆమ్లెట్ చుట్టూరు ఇలా బటర్ వేసి చక్కగా బటర్తో వేయించుకుందాము. ఈ ఆమ్లెట్ బటర్తో ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత సగం ఆమ్లెట్ వరకు మనం బటర్ని ఉంచుకుందాము. ఈ విధంగా నేను చీజ్ స్లైసెస్ని సగం ఆమ్లెట్ వరకు పెట్టుకున్నాను. మిగతా హాఫ్ని దీని మీదకి ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో నెమ్మదిగా అటు ఇటు 2 వైపులా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల చీజ్ చక్కగా మెల్ట్ అయిపోతుంది. అంతేనండి, చీజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇదే విధంగా ఇంకొక విధంగా కూడా చేసుకుందాము. ముందుగా ఎగ్ సిరప్ని పెన్ మీద వేసుకుందాము. దీని మీద మనం వెజిటేబుల్స్, సన్నగా కట్ చేసిన వెజిటేబుల్స్, ఆనియన్స్, టమాటా, గ్రీన్ చిల్లీ పీసెస్, అలాగే కొత్తిమీర తురుము ఇవన్నీ వేసేసి స్ప్రెడ్ చేసుకుందాము. దీంతో పాటుగా మనం క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు బటర్ వేసేసుకొని ఆమ్లెట్ని ఫ్రై చేసుకుందాము. ఆమ్లెట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ ఆమ్లెట్ సగం వరకు మనం చీజ్ని స్ప్రెడ్ చేసుకుందాము. ఇక్కడ నేను మొజరెల్లా చీజ్ తురుము వేసుకుంటున్నాను. దీని మిగతా హాఫ్ దాని మీదకి ఫోల్డ్ చేసేసి లో ఫ్లేమ్లో 2 వైపులా స్లోగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల చీజ్ చక్కగా మెల్ట్ అయిపోతుంది. చూడండి, చక్కగా మెల్ట్ అయిపోయింది. ఈ విధంగా చీజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఆమ్లెట్ చీజ్ కాంబినేషన్లో చీజ్ ఆమ్లెట్ వేసుకోవడం చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. మనం తినేటప్పుడు ఇలా సాగుతూ ఉంటే చీజ్ ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటే కూడా చాలా లైక్ చేస్తారు. ఇది మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.